సో ఇంకోటి సార్ అంటే ఈ మధ్య చిన్న పిల్లలలో చాలామందికి ఈ వెన్నునొప్పి అనేది బాగా పెరిగింది. మెడ నొప్పి, వెన్నునొప్పి, నడుము నొప్పి. అంటే ఎందుకంటే వీళ్ళు చిన్నగా అంటే చిన్నప్పుడే వీళ్ళు స్కూల్‌లో ఎళ్ళేటప్పుడు బ్యాగ్స్ మోయడం, అంటే ఆ బ్యాగ్‌లోనే బుక్స్ నాకు తెలిసి 10 కేజీ, 20 కేజీ, 30 కేజీ అంత వెయిట్ మోస్తా ఉన్నారు పిల్లలు. ఇట్లాంటి పిల్లలకు ఎట్లా ఎఫెక్ట్ అవుతది ఇది? బ్యాగులు మోయడం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడనే కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ మధ్యన తగ్గినాయి అనుకుంటా నేను. బ్యాగ్ వెయిట్స్ స్కూల్స్‌లో ఇయన్నిట్లో కొద్దిగా తగ్గినాయి అన్నట్టే నాకు అనిపిస్తది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా బ్యాగ్స్‌లో ఎన్ని టెక్స్ట్ బుక్స్ అని ఉండేవి. ఈ మధ్యన చాలా స్కూల్స్‌లో వీళ్ళు ల్యాప్‌టాప్స్‌కి వెళ్ళిపోతున్నారు ఆర్ ఐప్యాడ్స్‌కి వెళ్ళిపోతున్నారు. సో ఎంతో కొంత వెయిట్ తగ్గిందనే మనం చెప్పుకోవాలి. కానీ దీనికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల్లోనే ఈ మీడియా ఎడిక్షన్, ఫోన్స్ ఎక్కువ చూస్తాము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ వాళ్ళు అసలు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది మీరు వారానికి ఒకసారి చేస్తే సరిపోదు. రెగ్యులర్గా ఆర్ యూ పార్టిసిపేటింగ్ ఇన్ సమ్ స్పోర్ట్ అండ్ రోజు మీ లైఫ్ స్టైల్లో మీరు యాక్టివ్గా ఉంటున్నారు. సో రోజు యాక్టివ్గా ఉన్నారనుకోండి పిల్లలు, దెన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎస్, లిఫ్టింగ్ హెవీ బ్యాగ్స్ ఆన్ అ డైలీ బేసిస్ ప్రాబ్లం ఇస్తుంది, కాదనట్లేదు దానికి. కానీ అదొక్కటే ప్రాబ్లం కాదు. నా ప్రకారం అయితే మేజర్ ప్రాబ్లం అయితే పిల్లల్లో ఉండే లైఫ్ స్టైల్. అసలు ఇంటికి రాగానే బ్యాగులు పడేసి ఫస్ట్ టీవీ ముందు కూర్చుంటారు, ఫోన్ల ముందు కూర్చుంటారు. సో ఆ యాక్టివిటీ తగ్గిపోయినందుకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒకప్పుడు మీరు నమ్మరండి, ఒకప్పుడు 10 ఏళ్ల ముందు ఒక్క పిల్లోడిని కూడా చూడలేదు స్పైన్ ప్రాబ్లంతో. యూజువలీ మనం పిల్లల్లో చూసే స్పైన్ ప్రాబ్లమ్స్ స్కోలియోసిస్ అంటాం. అది జెనెటిక్ ప్రాబ్లం. నడుము అనేది వంకర అయిపోయి దానికి ట్రీట్మెంట్స్ రెగ్యులర్గానే ఎప్పటి నుంచో చేసేవాళ్ళం, స్కోలియోసిస్. కానీ ఈ మధ్యకాలంలో స్కోలియోసిస్ లేకుండా కూడా నెక్ పెయిన్స్, నడుము నొప్పులు అనేది 10 years 12 years పిల్లల్లో కూడా రెగ్యులర్గా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ అ వెరీ సర్ప్రైజింగ్ అండ్ అలార్మింగ్ ప్రాబ్లం. సో మనం గుర్తించాల్సింది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం పెంచుకోవాలి. స్కోలియోసిస్ మనం బోల్డ్ అని చేస్తాం సర్జరీస్, అది కూడా అందరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లల్లో రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవాలి, స్పైన్ స్ట్రైట్ ఉందా లేదా, ఏదన్నా వంకర అయిపోతుందా అనేది చూసుకోవాలి. చాలామందికి స్కోలియోసిస్ అనే ప్రాబ్లం తెలియదు పేరెంట్స్కి. స్పైన్ అనేది వంకర అయిపోతుంది. సో ఆ స్పైన్ వంకర అయిపోతే నరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా తెలుసుకుని వాళ్ళు ఏదన్నా ఉంది అంటే డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. కానీ నెక్ ప్రాబ్లమ్స్, మీకు రెగ్యులర్గా నెక్ పెయిన్ లేదా నడుము నొప్పి ఉంది, ఇలాంటి స్కోలియోసిస్ ఏమీ లేదు అంటే దెన్ మీ చైల్డ్ లైఫ్ స్టైల్ ఒకటి చాలా దెబ్బతింది అని మీరు అర్థం చేసుకుని ఇంటర్వ్యూన్ అవ్వడం చాలా అవసరం.